ఇంకా కుల వివక్షత అనేది కూడా అక్కడక్కడ కూడా చోటు చేసుకుంటుంది. అలాగే ప్రశాంతంగా ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో కూడా ఈ కుల వివక్షత అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. అలాగే పి గన్నవరం నియోజకవర్గం కుందానపల్లిలో జరిగినటువంటి ఘటన అంత్యక్రియలకు ఏదైతే దళితుల్ని ఈ యొక్క అగ్రవర్ణానికి సంబంధించినటువంటి రోడ్లపై అటుగా వెళ్లేందుకు అనుమతించకపోవడంతో ఇదంతా కూడా విషయం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రస్తుతం మాజీ ఎంపీ కూడా వెళ్ళారు. వాళ్ళతో కూడా అండగా ఉండి వాళ్ళకైతే ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అయితే డిమాండ్ చేశారు. ప్రస్తుతం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మరింత విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటనను ఎలా చూడాలి? మీరు వెళ్ళారు, అక్కడ జరిగిన ఘటన ఏం జరిగింది అనుకుంటున్నారు? అంటే గ్రామాల్లో వివక్షత ఎలా ఉందన్నది మనకి కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుందండి. ఇంకా గ్రామాల్లో అస్పృశ్యత, అంటరానితనం, ఈ దళిత పేటల్లోని జనాల్ని వాళ్ళతో సమాన ఇప్పుడున్న అగ్రవర్ణాలతో వాళ్ళని సమానంగా చూసే పరిస్థితులు ఇప్పటికీ లేవండి. వాళ్ళని దూరం పెట్టడం, వేరుగా చూడడం, సమాజంలో వాళ్ళు సమానం అన్న దృష్టి వీళ్ళు అగ్రవర్ణాలు అనుకున్న వాళ్ళు పెంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే దహన సంస్కారాలు తీసుకెళ్ళడానికి రోడ్డు మించి తీసుకెళ్తారు. అటువంటి రోడ్డు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రోడ్డు వేయబడింది. అది ఎంత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో రోడ్డు శాంక్షన్ అయితే దళితపేటలో మొదలు పెడుతున్నారు. దళితపేటలో వేసేది 3-4 మీటర్లే, దాని కొనసాగింపు అగ్రవరపేటలో తీసుకెళ్తారు. కిందున్న దళితపేటలో మళ్ళీ రోడ్లు ఉండవు. అలాగా దుర్వినియోగం చేస్తారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ని. అంతేకాకుండా ఇప్పుడు ఆ రోడ్డు మీద కూడా ఈ బాడీని మార్నింగ్ అంబులెన్స్లో వచ్చింది. ఆ బాడీ తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రోడ్డు మీద రావడానికి వీల్లేదు, వెనక నేను తీసుకెళ్ళండి అంటే ఇంకోటి ఎందుకని వెనక నేను తీసుకెళ్ళారు. తర్వాత దానికి కారణం వాళ్ళు ఏం చెప్తారంటే 3వ తారీఖున పెళ్ళి అయిందంట. ఇంకా పందిరు ఉంది. ఇప్పుడు జనరల్గా రోడ్డు మీద పందిరులు వేసేస్తూ ఉంటారు, పల్లెటూరులో సహజమే. పెళ్ళి అయిపోయిన తర్వాత 3-4 రోజులు తీసేస్తారు. ఎవరైనా సరే 3-4 రోజుల కన్నా ఎక్కువ ఉంచుకోరు. పోనీ ఒక 9 రోజులన్నా ఉంచుకుందాం అని అనుకోవచ్చు. ఇప్పుడు 13 రోజులు అయింది. 13 రోజులు కూడా వేయించి మా పెళ్ళైన ఇంటి నుంచి తీసుకెళ్ళగలరు. అదే ఆ పేటలో ఇంకోళ్ళు చనిపోతే అది అలాగే చేస్తారా? దళితులు కాబట్టే కదా రోడ్డు మీద నడవనివ్వకుండా మీరు వెళ్ళడానికి వీల్లేదని అడ్డుపెట్టారు. తప్పు కదా. ఆ తప్పైనా పోలీసులు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే మాలోటోళ్ళు ఎందుకు వెళ్తాం? నిన్న నేను గట్టిగా మాట్లాడేంత వరకు నిన్న టెంట్ తీయలేదు. నిన్న మార్నింగ్ వెళ్ళాను, టెంట్ తీసేయండి ముందు, టెంటే కదా దీనికి, పాకే కదా కారణం, పందిరే కదా కారణం అంటే పందిరి ఎల్లుండి తీస్తా ఉన్నారు. ఏదో ఎల్లుండి తీస్తానంటే నేను ఒప్పుకోలేదు. మీరు రేపు తీయపోతే నేను మళ్ళీ రావాల్సి ఉంటుందని చెప్పిన తర్వాత నిన్న సాయంత్రం ఆ పందిరి తీసేశారు. తీసేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, వెంటనే దోషిని అరెస్ట్ చేయండి, ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. ఇది ఇటువంటి చర్యలు అంటే శవాలని రోడ్డు మీదకి రానివ్వకుండా మెయిన్ రోడ్ల మీదకి ఇటువంటి ఏవైతే సంఘటనలు అరికట్టబడతాయి. ఒక్కొక్క మంచి మెసేజ్ ఇవ్వండి పోలీసులు అంటే తాత్సరం చేశారు. వాళ్ళని మరి ఈ రోజున పిలిపించారు అనుకుంటా. అంటే నేను ఫస్ట్ నుంచి నేను చెప్తున్నదంటే చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ చట్టాలు ఎవడన్నా బలవంతంగా ఈ చట్టాలను అమలు చేయమని ఎవరన్నా పోరాటం చేస్తేనే ఆ చట్టాలు అమలు అవుతున్నాయి. పోలీసులు కానీ వ్యవస్థ కానీ వీళ్ళకి ధైర్యం కలపాల్సిన చట్టాలని ఎవ్వరు కూడా పాటించరు. ఎవరన్నా చట్టాలు అమలు చేయండి అని గట్టిగా మాట్లాడితేనే ఆ చట్టాలు అమలు అవుతాయి. ఆ పరిస్థితి భారతదేశం అంతటా ఉంది. అది మా దౌర్భాగ్యం.
అంటే అక్కడికి వెళ్ళారు, అన్నీ కూడా చూశారు. అంటే వాస్తవానికి వేరే పుంత రోడ్డు కూడా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు ఆల్టర్నేటివ్. అంటే గతంలో ఈ విధంగానే వెళ్ళేవారా? కానీ ఇప్పుడు కొత్తగా వెళ్ళొచ్చారనిపించింది. ఏమండి, సంఘం మారుతూ ఉంది, మనుషులు మారుతూ ఉన్నారు. ఇంతకుముందు పల్లెటూళ్ళలో న్యూన్యతా భావంతో ఉండేవారు. చదువుకున్న పిల్లలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అంత న్యూన్యత భరించాల్సిన అవసరం చదువుకున్న పిల్లలకి ఏముంటుంది? మాకు సమాన హక్కు ఉంది, మేము రోడ్డు నుంచి వెళ్తాం. ఇప్పుడు మార్పు అన్నది సహజం. ఇంకా మా 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 పూర్వతరం వాళ్ళు మీరు మా ఇంటి మీద మేము కూర్చుంటే వాళ్ళు ముందు వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, ఉమ్మేయడానికి వీల్లేదు అని పరిస్థితులు ఉండి దళితులకి. ఇవన్నీ రూపుమాపాలనే కదా అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ అంటరానితనం అన్నది నేరం అని చెప్పారు. ఈ చట్టాలన్నీ ఏంటి? మనుషులందరూ సమానం అని చెప్పడానికే కదా. ఇంకా మీరు పొంతదారిలో వెళ్ళమని అనడం సమంజసమా? సమాజం మారుతుంది కదా, సమాజం బట్టి మనుషులు కూడా మారాలి కదా. మీ తాతలు ఎక్కడో పొంతదారిలో తీసుకెళ్ళారు కాబట్టి మీరు కూడా అలా తీసుకెళ్ళమంటే ఇప్పుడు యువత ఎందుకు ఊరుకుంటారు? చదువుకున్న వాళ్ళు అప్పుడు చదువులేని టైంలో వాళ్ళు చెప్పినట్టుగా నడిచేది. చదువుకున్న పిల్లలు వచ్చిన తర్వాత సమాన వాటా కావాలంటారు, సమాన భాగస్వామ్యం కావాలంటారు. అది 16వ తారీఖున జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కేసులు నమోదవ్వడం ప్రధాన కారణం రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు. ఏమంటే నిన్న నేను వెళ్తున్నాను అనేటప్పటికల్లా కేసు రిజిస్టర్ చేశారండి. నేను వస్తున్నానని చెప్పిన తర్వాత 16వ తారీఖు ఇప్పుడు జరిగిన రోజున వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదు పోలీసులు. పైగా కేసు రిజిస్టర్ చేయకుండా వీళ్ళని కొట్టారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కొట్టారు, వచ్చేటప్పుడు కొట్టారు, కొట్టి తోవేశారు. ఆ వీడియోలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ చేసినా కానీ పోలీసులకు కేసు రిజిస్టర్ చేయలేదు. దురదృష్టం ఏంటంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్సీ జనసేన, ఆ నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం ఎంపీ ఎస్సీ బాలయ్య కొడుకు. అయినా కానీ పోలీసులు చట్టాన్ని అనుసరించి వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. వెంటనే కేసు రిజిస్టర్ చేసి తగు చర్యలు తీసుకుని ఉండుంటే జరిగింది ఒక అమానవీయ కోణంలో జరిగింది. చాలా సహజత్వానికి చాలా దూరంగా, చాలా వేరుగా జరిగింది. అటువంటి కేసుల్లో కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించి వాళ్ళు దళితులను అణిచివేయాలి అన్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, బీజేపీ ప్రభుత్వం దళితులను అణిచివేయాలన్న ఒక దృక్పథంలో ఉంది. దానికి తగ్గట్టుగా పోలీసు వ్యవస్థ కూడా పనిచేస్తుంది. ఆ కేసుకి వాళ్ళు అలా చేయడానికి ఇది ఒక ఉదాహరణ. ఏం లేదు అంటే పాలకులు ఎలాగున్నారో పోలీసులు అలాగే ఉంటారు, అందుకనే కట్టలేదు. మాలాటోళ్ళు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు కడతారు. అంటే కోనసీమ జిల్లాలో కుందానపల్లి జరిగిన ఘటన అనుకోవచ్చు. అంతకుముందు ఏమైనా ఇటువంటి ఘటనలు ఏమైనా జరుగుతాయి? ఏమండి, కొన్నే బయటకు వస్తాయి. కుందనపల్లిలో జరిగింది బయటకు వచ్చింది. అక్కడికి మా అబ్బాయి నిజంగా వెళ్ళడం వల్ల ఆ కేసు బయటకు వచ్చింది. తర్వాత నేను వెళ్ళడం వల్ల ప్రపంచానికి తెలిసింది. ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి. చాలా వాటిలో బయటికి రావు. పోలీస్ స్టేషన్లోనే బెదిరించి కాంప్రమైజ్ చేసేస్తారు. పోలీస్ స్టేషన్లోనే చాలా కేసులు పోలీస్ స్టేషన్లోనే ఈ నిమ్న వర్గాలని బెదిరించి కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడే వాళ్ళు బెదిరించి ఇచ్చేసేస్తూ ఉంటారు. కాబట్టి సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మనం అసలు ఈ క్యాస్ట్ సిస్టమ్ అన్నది పోవాలి పూర్తిగా. అసలు ఇండియాలో తప్పితే ఇంకెక్కడ లేదు ఈ క్యాస్ట్ సిస్టమ్. ఈ క్యాస్ట్ సిస్టమ్ అన్నది పూర్తిగా రద్దయిపోవాలి. ఈ పూర్తిగా క్యాస్ట్ సిస్టమ్ అన్నది పోతేనే ఇది బాగుపడుతుంది. అందుకనే కుల నిర్మూలన సంస్థలని ఇవన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. అంబేద్కర్ చెప్పింది కూడా అదే. కుల నిర్మూలన జరిగితే ఫలాలు అందరికీ అందుతాయి. ఇప్పుడు కేసు నమోదైంది. ఇప్పుడు ఇంకా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారంటే పూర్తిగా న్యాయం జరుగుతుంది అంటారు? అక్కడ న్యాయం జరగాలండి, న్యాయం జరగాలి, జరిగి తీరాలి.
ఇది పరిస్థితి కుందానపల్లి గ్రామంలో జరిగినటువంటి అంత్యక్రియలు అడ్డుకున్నటువంటి ఘటన అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మాజీ ఎంపీ హర్ష కుమార్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బాధితులకి అండగా ఉన్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అయితే కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా ఇటువంటి వాటిపై ఇటువంటి ఘటనలు జరగకుండా అవగాహన కల్పించవలసిన పరిస్థితులు చాలా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి.